బట్టి మనం కూడుకున్నాం. నిజంగా చాలా ధన్యులం. ఎందుకంటే మనం కూడుకున్నప్పుడైనా ఎవరి గురించి సంభాషణ చేస్తున్నామంటే నీతిమంతుడైన యేసుక్రీస్తుని గురించి మనం సంభాషణ చేస్తున్నాం. కాబట్టి అటు నీతిమంతుని మనము జ్ఞాపకం చేసుకోవడం వల్ల ఆశీర్వాదమైన దేవుడి వాక్యం చూస్తున్నాం. ఆయన ఉద్దేశం ఏంది మన బ్రతుకులోనంటే నిజంగా మనం పరిశుద్ధులుగా జీవించాలి, ఆయనతో కూడా ఎల్లప్పుడూ మరి సావాసం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఆ సావాసం కోసమే మరి పాస్టర్ జాన్ ప్రతాప్ అయ్య గారు ప్రేరేపించబడి మనల్ని రీతిగా కొంతమంది ఎక్కువగా కూడుకున్నాం. మరి పరిస్థితులను బట్టి కొంతమంది రాలేకపోతారు. సో ఏమైనా ఈరోజు కూడుకున్న మన శ్యామదేవుడు గారిని బట్టి, గమనిలయ్య గారిని బట్టి, ప్రతాప్ అయ్య గారిని బట్టి, అమ్మగారిని బట్టి ప్రత్యేక వందనాలు. ఆలకించే దేవుడు, అందుకోసమే మనం ప్రార్థించు వారిగా ఉండాలని చూస్తున్నాం. అదే సమయంలో మనకి అప్పచెప్పబడ్డటువంటి ఈ బోధ విషయంలో కూడా మనం నిజంగా రోషం కలిగి నిలకడ కలిగి దేవుని సదులో ఉండాలని మరి యూదా పత్రిక మనం చూసినప్పుడు ఒక మాట నేను చూపిస్తాను. సమయంలో ఏంటంటే పరిశుద్ధులకు ఒక్కసారి అప్పచెప్పబడ్డటువంటి ఈ బోధ విషయంలో మీరు మరి ఎలాగంటే 1-3 చూసినప్పుడు యోధా రాసిన పత్రిక, యోధనగా ఎవరో కాదు ఈయన యేసుక్రీస్తు సహోదరుడైనటువంటి యోధాని మనం తెలుసుకుంటాం కనుక. కాబట్టి 3వ పీలారా మనకు అందరికీ కలిగేడు రక్షణకు వచ్చి మీకు రాయవలని విశేష ఆసక్తి గలవాడినై ప్రయత్నపడుతున్నాను. పరిశుద్ధులకు ఒకసారి అప్పగింపబడిన బోధ నిమిత్తమై మీరు పోరాడవలని మిమ్మల్ని వేడుకొనుచున్నాను అంటున్నాడు. మనకు అప్పచెప్పబడ్డ బోధ, మన సమర్పణ, దేవుడు మనకు అప్పచెప్పిన గొప్ప పనిని దీని కొరకై ఏం చేయాలంటే పోరాటం. ఎవరితో పోరాటం? శరీర సంబంధులతో పోరాటం, శరీర కార్యాల్లో పోరాటం. ఆత్మీయ జీవితంలో ఎదగాలంటే దేవునికి దగ్గరగా ఉండి మరి ప్రార్థించువారిగా ఉండాలి. యేసుని వెంబడించిన వారు నిజంగా అనేక మంది సందేహపడి పోయారు, కానీ కొంతమంది మాత్రం దేవుని యొక్క సన్నిధిలో ఏక మనసు ఏకాత్మ కలిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి మధ్యలోనికి పరిశుద్ధాత్మను పంపించేసి వారు శక్తి పొందుకున్న తర్వాత దేవుని కొరకే తమ ప్రాణాలను త్యాగం చేసి వారు దేవుని సువార్తను ప్రకటించినారని మనం ఆది అపుస్తల కాలంలో అపుస్తల గ్రంథంలో మనం చూస్తాం. కనుక పౌలు భక్తులు అందుకోసం మనం ఎలాగ జీవించాలంటే మరి 1 దశలోని పత్రిక 4:2-3 చూస్తే మనం పరిశుద్ధులుగా ఉండాలని దేవుని యొక్క చిత్తం. ఈ లోక సంబంధులుగా మనం ఉన్నట్టయితే దేవుడిచ్చేటువంటి ఆనందాన్ని, దేవుడిచ్చేటువంటి ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాన్ని పొందలేము. కానీ దేవుని సన్నిధిలో మనము ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధులుగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. దేవుని చిత్తం మన పట్ల అదే. కానీ ఈనాడు సేవకులు కావచ్చు, సంఘాలు కావచ్చు, దేవునికి నిజంగా పరిశుద్ధంగా జీవిస్తున్నారంటే యాళ్ళ మీద లెక్కలేసుకోవటమే. ఎందుకంటే చాలామంది మరి వెలుగు సంబంధమైన ఈ లోకంలో వెలుగు సంబంధమైనటువంటి వారుగా జీవించక చీకటి సంబంధులుగా సంఘాల్లో, కుటుంబాల్లో గలిబిలి జరుగుతుంది. దేవుడు ఇష్టపడేటువంటి పరిచర్య చేయలేకపోతున్నాం. దేవునికి ఇష్టమైన జీవితాన్ని కూడా జీవించలేకపోతున్నాం. ఎందుకనంటే ఈ శరీరం అలాంటిది, ఈ పాప స్వభావం, ఈ పాప శరీరం మరి మొదటి మానవులైన ఆదాముకు వచ్చినటువంటి ఆ పాప స్వభావాన్ని బట్టి, ఆజ్ఞ మీరుని బట్టి అది నేటి వరకు కూడా మన అందరిలో నిజంగా అన్ని సంఘాల్లో అందరి మానవుల మధ్య జరుగుతుంది. కానీ దాన్ని తప్పించుకొని జీవించిన వాడే మరి చాలా రాణించబడతాడు, దేవుని చేత వాడబడతారు. ఎందుకంటే మన పితడైనటువంటి యాకోబు కుమారులో మరి యోసేపుని గురించి మనం చూసినప్పుడు యోసేపు పాపం నుండి పారిపోయి నిజంగా దేవుని సంతోషపెట్టే వారికి జీవించడం వల్ల నిజంగా ఆ దేశానికి రాజుగా, పరిపాలకుడిగా ఉన్నాడు. తన కుటుంబాన్ని అంతటికీ, తన జనులందరికీ పోషణకర్తగా ఉన్నాడని మనం బైబిల్లో చూస్తాం. కనుక ఎలా జీవిస్తే అలా సాధ్యమైందంటే దేవుని వాక్యం మనలో ఉండాలి, దేవుని మాటలు మనతో ఉండాలి. ఎల్లప్పుడూ దేవుని భయం కలిగి జీవించాలి, పరిశుద్ధులుగా జీవించాలి. మనకు అప్పచెప్పబడినటువంటి ఈ బోధ విషయంలో మనం పోరాడాలి. హల్లెలూయా. పోరాడుతున్నప్పుడే దేవుడు మన పక్షంగా ఉంటాడు. అదృశ్యమైన దేవుడు,
మనకు తోడుగా ఉంటాడు. కానీ మనం గ్రహించలేం. కానీ దేవుడు తప్పకుండా తన సేవకులకు తను వెంబడిస్తున్న వారికి తోడుగా ఉండి కాపాడుతాడు. కనుక ఈ కడవరి దినాల్లో, ఈ అంచె దినాల్లో సాతాను ఎవరిని మింగాలని చూస్తున్న ఈ దినాల్లో మనం తప్పించబడాలంటే ఎవరిని ఆశ్రయించాలి, ఎటువైపు పోవాలి, ఎవరి దగ్గర మనకు శాంతి, ఎవరు మనల్ని కాపాడేదని మనం చూసినప్పుడు 90వ కీర్తన కూడా అంటాడు కదా, మహోన్నతుని సాటును నివసించువాడే సర్వశక్తిమంతుని నీడను విశ్రమించువాడు. అటువాడు వేట కాని ఊరిలో నుండి తప్పించబడతాడు. కనుక మనం తప్పించబడాలి. మనం పేపర్ చూస్తున్నాం, టీవీ వార్తలు చూస్తున్నాం, సజీవ దహనం. నిజంగా ఆ పరలోకములో లేక నరకలోకములు పడవలసిన వేదన ప్రాణం ఉండగానే భూమి మీదనే వేదన చెప్తున్నారు. చాలా బాధాకరం. కానీ దేవుడు మనల్ని అలాంటి పరిస్థితులను తప్పిస్తున్నాడు, ఎన్నోసార్లు తప్పిస్తున్నాడు. ఏదో మనం చేసిన భక్తిని బట్టి కాదు, మనం చూస్తున్న పరిశుద్ధ జీవితాన్ని బట్టి కాదు, కానీ ఆయన విశ్వాసం ఉంచడం వల్ల, ఆయన్ని దేవుడిగా మనం ఎరుగుటం వల్ల, దేవుణ్ణి మనం కాపరిగా చేసుకున్న వల్ల కాపాడబడుతున్నాం. అంతేగాని మన తెలివితేటల వల్లనో మనకున్న విద్య బుద్ధుల వల్ల కాపాడబడతలేదు. కనుక పరిశుద్ధమైన జీవితం జీవించాలని పౌలు భక్తుడు మరి దశలోని సంఘానికి తెలియపరుస్తున్నటువంటి ఆ మాటలో మనం చూసినప్పుడు ఒకసారి ఆ మాట చూద్దాం. మరి మొదటి దశలో 4వ అధ్యాయం మనం చూసినప్పుడు కొన్ని మాటలు ఏం చెప్తుంది అక్కడ ఏంటంటే, దేవుని చిత్తమేంది మన పట్ల అంటే, ఒకసారి చదువుకుందాం. చదవండి ఒకసారి. 4వ అధ్యాయం 3 నుంచి చదువుతాం. మీరు పరిశుద్ధులగుటే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటే. ఈ జారత్వానికి ఎలా ఉండాలంట? దూరంగా ఉండాలి. దేవుని చిత్తము, దేవుని చిత్తం. మనం పరిశుద్ధులగుటే అనగా జారత్వానికి దూరంగా ఉంటే దేవుని యొక్క చిత్తం. దేవుని చిత్తం ఏముంది మన పట్ల చాలా మంది అనుకుంటాం, కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు. కాబట్టి అలాంటి పరిశుద్ధ దేవునికి ఆయన చిత్తాన్ని నెరవేర్చాలంటే మనం పరిశుద్ధులు ఉంటే దేవుని చిత్తమని పౌలు భక్తులు ఈ దశలోని పత్రికలో మనకు తెలియపరుస్తున్నాడు. కనుక ఇంకా చూసిన ప్రతిదాసుడు ఎవరో తెలుసా, మీలో ప్రతి వాడును దేవుని ఎరగని అన్య జనుల వలె కామ విలాసమందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన గతమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉంటే. ఈ సత్యాన్ని సేవకులమైన మనం విశ్వాసులకు నేర్పించాలి, సంఘానికి నేర్పించాలి, కుటుంబానికి నేర్పించాలి, పిల్లలకు నేర్పించాలి. మనము కూడా దాన్ని నిజంగా అనుసరించాలంటే ఇది కేవలం మన వల్ల కాదు, కానీ పరిశుద్ధాత్ముడే మనల్ని తప్పిస్తాడు, పరిశుద్ధాత్ముడే మన సర్వశక్తులను నడిపిస్తాడు, పరిశుద్ధాత్ముడే మనల్ని కాల్చినప్పుడు. ఆనాడు చూసినట్టు యెషయా గ్రంథంలో మనం చూస్తే 6వ అధ్యాయం మనం చూస్తే నిజంగా పెదవులు కాల్చబడ్డాయి. ఒక అగ్ని కనుమ తీసుకొచ్చి కాల్చినప్పుడు నా పాపానికి పరిహారమైందని చూస్తాం. కాబట్టి మనం కాల్చబడాలి, పరిశుద్ధాత్మ చేత రగిలించబడాలి, ఒప్పింపు చేయబడాలి. అలాగనే పశ్చాత్తాపం మనకు కలగాలి, కన్నీటి ప్రార్థన కావాలి. ఎందుకంటే మన స్థితి ఏంటో, మనం ఏ స్థితి నుంచి వచ్చామో, ఏ స్థితి నుంచి దేవుడు ఏ స్థితిలో మనల్ని పెట్టాడో దానికి మనం కృతజ్ఞత కలిగి వెళ్ళవేళ్ళ కూడా యేసయ్య పాదాల చెంత ఉండాలి. ధనవంతుడు, గొప్ప పరిపాలకుడు, గొప్ప వాదా ఉన్న వ్యక్తి కుటుంబంతో కలిసి కొందేలేని భక్తుడు ప్రార్థన చేసినట్టుగా మనము కూడా మన పిల్లలను మరి ప్రార్థనలో పెంచాలి. మనం కూడా మన విశ్వాసంలో ప్రార్థనలు పెంచాలి. మనము కూడా మనము నేర్పిస్తున్న సత్యాన్ని నిజంగా పాటిస్తూ దేవుని మహిమార్థమే జీవించాలి. ఎందుకంటే దినాలు బాగలేని దినాలు ఉన్నాం, దుర్దినాలు ఉన్నాం, అనుకోని అపాయం జరుగుతుంది. కాబట్టి దీర్ఘకాలం బ్రతకవలసిన వాడు యుక్త వయసులోనే 20 సంవత్సరాలకి 30 సంవత్సరాలకి శాపగ్రస్తుడై దేవుని కోపానికి ఉగ్రుడై నశించిపోతున్నది. కాబట్టి దేవుని కోపం మన మీద రగలక ముందే ఏం చేయాలంటే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారిని మనం ముద్దు పెట్టుకోవాలని మరి 2వ కీర్తన చూసినప్పుడు 11-12 మనం చూస్తాం. కాబట్టి ఆయన ముద్దు పెట్టుకుంటే, ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంటే పాపాలకు పరిహారం ఉంది. అందుకోసం పాపాత్మ స్త్రీ ఏం చేసింది, సీమోని ఇంట్లో యేసు ప్రభు వారు ఉన్నారని తెలుసుకున్నప్పుడు అక్కడికి వచ్చి ఆమె నిజంగా కన్నీళ్లతో యేసయ్య పాదాలు కడిగి తన కుళ్ళుతో తుడిసింది. కానీ చూస్తున్న సేవకులు మరి దేవుని శిష్యులైనటువంటి వారు కొందరు ఈమె ఎలాంటిదో అని తెలవదా బోధకునికి అనుకున్నారు. కానీ
ప్రభువు అందరి హృదయమైన దేవుడు కాబట్టి ఆమె విస్తారమైన పాపాలు క్షమించినాడంటాడు కాబట్టి సమాధానం కలిగింది. ఎప్పుడంటే మన పాప క్షమార్పణ కలిగినప్పుడే మనం కలవరపడం, మనం అశాంతి పడం, మనం భయపడం. ప్రభు కొరకై బలమైనటువంటి సాక్ష్యం చెప్తాం. ప్రభు కొరకై మనకిచ్చిన తలాంతు, ఏదో ఒక తలాంతు ఉంటుంది. దేవుడి చేత పిలువబడ్డ సేవకునికి ఏదో ఒక తలాంతు ఉంటుంది. దాన్ని గ్రహించి దాన్ని మనం వాడుకుంటే నిజంగా ఎంత మంచిదంటే, నిజంగా మనం దేవుడిచ్చే బహుమానాలు పరలోకంలో పొందుకుంటాం. కనుక ఈ లోకంలో దేవునికి ఇష్టమైన వారిగా జీవించాలంటే మనం ఎల్లప్పుడూ కూడా యేసు ప్రభు చెప్పినట్టుగా, లోకాసువార్త 18 చెప్పినట్టుగా మనం విసుగక ప్రార్థన చేయాలి. అలసిపోబాకంటాడు. మరి చూసినప్పుడు ఎక్కడ రోమా పత్రిక లేకపోతే అపొస్తలుల పౌలు భక్తులు రాసిన హెబ్రీ పత్రిక 12 చూస్తే ఈ యొక్క పరుగు పందెములో, ఈ యొక్క విశ్వాస యాత్రలో సులువుగా చిక్కులు పెట్టే పాపము నుండి తప్పించబడి నిజంగా అలసిపోని వారం, అలసట చెందిన వారం కాక రక్తము కారునంతగా పోరాడమని 2వ వచనంలో మనం చూస్తాం. హెబ్రీ పత్రిక 12 కనుక దేవుని వాక్యం ఎన్నో ఉన్నాయి, కానీ నేనేమో నిజంగా అంత ఎక్కువ చెప్పలేను. కానీ దేవుడిచ్చిన వరం ఏంటంటే ప్రార్థనా జీవితం. దేవుని సదులో అనేకులకు మాదిరిగా, అనేకులు రక్షణకు నడిపించడానికి దేవుడిచ్చిన తలాంతులు. ఎన్నోసార్లు మనం పరిశుద్ధంగా జీవించాలి అనుకుంటాం, కానీ తలంపుల్లో, ఉద్దేశంలో ఆ పాప స్వభావం అనేది ప్రతి మానవునికి వస్తుంది. దాన్ని జయించాలంటే కేవలం సిలువ వేయబడ్డ యేసు వైపు చూస్తూ మన స్థితిగతులను మార్చిన దేవుడు, మన పరిస్థితులన్నీ నిజంగా ఎరిగిన దేవుని దగ్గర కన్నీళ్లు కార్చాలి. రాత్రిపూట అన్నా వాళ్ళని ప్రార్థన చేయాలి. అవమానపరుస్తూ వచ్చి మందిరంలో పడి ప్రార్థన చేసింది ఆ పాపాత్మ స్త్రీ వలె ప్రార్థన చేయాలి. అలాగనే ఆ 120 మంది ఎడతెక్క ప్రార్థన చేసినట్టుగా దేవుని సందర్భంలో మనకు కూడా ప్రార్థన పెంచింది. ప్రార్థన ద్వారానే, వాక్యం ప్రకటించడం ద్వారానే ఆ వాక్యంలో శక్తి ఉంది, ఆ వాక్యంలో జీవం ఉంది. కాబట్టి ఆ వాక్యం ఎవరు వింటారో వారు పాపము నుండి పారిపోతారు. హల్లెలూయా. మరి 119 కీర్తన 10వ వచనం చూస్తే అక్కడ ఉంది, మనం పాపం చేయకుండా ఉండాలంటే మన మనసులో, మన హృదయంలో ఏమి ఉండాలంటే చూడండి ఒకసారి 119 10వ వచనం అనుకుంటాను. అక్కడ పాపం అనే మాట చూసినప్పుడు చదువుదామని వెళ్తారు. 119వ కీర్తన 10వ వచనం చూద్దాం. నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకుము. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు. అది ఒక మాట. అది నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లుగా నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. ఈ మాట ఎవరు నిజంగా జ్ఞాపకం ఉంచుకోవాలి? ఎవరు ఉంచుకున్నారు? బైబిల్ గ్రంథం చూస్తే యోసేపు ఉంచుకున్నాడు. యోసేపు దేవుని మాటలు హృదయంలో జ్ఞాపకం ఉంచుకొని అవకాశాన్ని విడిచిపెట్టి పారిపోయాడు. కాబట్టి ఈనాడు నిజంగా సేవకుల్లో చాలామంది దేవునికి వ్యతిరేకంగా, విశ్వాసంలో చాలామంది దేవునికి వ్యతిరేకమైనటువంటి కారణం ఏంటంటే మనుషుడు ఈ శరీరానుసారమైన స్వభావం బట్టి పాపంలో పడిపోతున్నాడు. అందుకోసమే మనం పాపం చేయకుండా ఉండాలంటే దేవుని ఒక వాక్యం మన హృదయంలో ఉండాలంట. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనతో ఉన్నాడని గొప్ప విశ్వాసం కూడా మనకి కావాలి. ఎక్కడికి పోయినా, ఒంటరిగా ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా మనకి విశ్వాసం, దేవుడు నాతో ఉన్నాడు, సమీపముగా ఉన్నాడు, నా యొక్క ఊహలు, ఉద్దేశాలని ఆయన గ్రహిస్తున్నాడు తెలుసుకొని మనం ఎప్పుడైతే పాపం నుండి పారిపోతామో, పరిశుద్ధతలోనికి మలసపడతామో, పరిశుద్ధ జీవితాన్ని ప్రారంభిస్తామో, అప్పుడు దేవుడు ఇహపరమందున్నటువంటి ఆనందాన్ని ఇస్తాడు. పరలోకంలో శాంతిని దేవుడు మనకిస్తాడు. ఆర్థిక పరంగా ఎన్ని ఉన్నా, మరి కుటుంబ పరంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ ఆ ఆనందాన్ని ఎవరు కూడా తీసివేయలేరు. దుఃఖంలో ఉన్నా సరే, ఇబ్బందుల్లో ఉన్నా సరే, సంఘ పరంగా, కుటుంబ పరంగా, సమాజ పరంగా మనకి ఇబ్బందులు కలిగించినా కానీ దేవుని సందులో పౌలు భక్తుల వలె ఆ సరసాల్లో ఉండి చెప్తాడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో, మీరు ఎల్లప్పుడూ కూడా ప్రభునందే ఆనందించండి. ఈ లోకంలో మనకున్న ధనమును బట్టో, మనకున్న పేరుని బట్టో, వాదాన్ని బట్టో ఆనందించడం కాదు, కానీ మనం నమ్మిన దేవుడు అసలు ఎవరో అని తెలుసుకుంటే ఎంత భాగ్యం. మనం నమ్మిన దేవుడు భూమి ఆకాశం కలగజేసిన దేవుడు, అన్నిటిపైన ఆయన అధికారం ఉంది, అన్ని సమయాల్లో మనకు తోడుగా ఉండే దేవుడు.
సింహాల నోరు మూయించిన దేవుడు, అగ్నివాసన అంటకుండా కాపాడిన దేవుడు, దయ్యపు శక్తుల పైన మనకు అధికారం ఇచ్చిండు. హల్లెలూయా. అందుకోసం మన దగ్గర ఏమి లేదనుకుంటాం, కానీ సాతానుకు తెలుసు దేవుని సేవకులు ఎవరు, దేవుని వెంబడించేవారు ఎవరు, దేవుని మహింపరిచేవారు ఎవరు అని సాతానుకు తెలుసు కాబట్టి ఆనాడు మరి పౌలు శీలలు వచ్చినప్పుడు వీరు సర్వోన్నతులైన దేవుని సేవకులను చెప్పి సాతాను సాక్ష్యం చెప్పింది. కారణం ఏంటంటే దేవుని సందులో భయభక్తులు కలిగి ఆ దర్శనానికి విధేయుడై ఆ యొక్క హింసకుడు ఆనికాడైన సౌలు పౌలుగా మారి నిజంగా పశ్చాత్తాప హృదయంతో ఆ గర్వం అహంకారం తీసివేసుకొని దేవుని ప్రేమను పంచిపెడతానికి పరిగెత్తినాడు. అనేకులను ప్రభు రాజ్యంలోనికి నిజంగా రాజుల ఎదుట కూడా సాక్ష్యం చెప్పాడు. కాబట్టి మన సాక్ష్యం జ్ఞానపూర్వకంగా దైవికమైన ఆలోచన కలిగి అభిషేకంతో కూడినటువంటి నిజంగా దేవుని మాటలు మనము సమాజంలో చెప్పగలిగితే మనం కాదు మార్చేది, దేవుని మాటలే వాళ్ళ హృదయాల్లో భయాన్ని కలిగించేసి మానవ హృదయాల్లో నిజంగా రక్షణ భాగ్యాన్ని కలిగిస్తాడు. కనుక మనం ముందుగా పరిశుద్ధులుగా జీవించడం నేర్చుకోవాలి. ఈ కడవరి దినాల్లో మనం ముందుగా విసుగుపడక ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. మనం ముందుగా ఆ శతాధిపతి అయిన కొన్నేళ్ళ వల్లే మన కుటుంబం కలిసి ప్రార్థన చేయాలి. అప్పుడు మనం నష్టపోము. నేను ఒక మాట చెప్పగలను, ఎందుకంటే నా 45 సంవత్సరాల జీవితంలో నేను ఏనాడు కూడా కొన్ని వేల రూపాయల హాస్పిటల్ పెట్టిన పాపం లేదు. నేను నా పిల్లలకి 3 పిల్లలు పెంచాను, కానీ ఏనాడు కూడా హాస్పిటల్ ఒక 10,000 ఖర్చు పెట్టలేదు, ఒక 5,000 ఖర్చు పెట్టలేదు. కారణం ఏంటంటే ప్రార్థన ద్వారానే దేవుడు మమ్మల్ని మా పిల్లలను కాపాడుతున్నాడు. నేను ఏనాడు కూడా అప్పు కూడా చేయలేదు. నేను ఒకరికి ఇచ్చేవానికి చేసిండు, కానీ అంత మందిరం కట్టినా కానీ అప్పు చేయకుండానే దేవుడు ఇచ్చాడు. ఎందుకు చెప్తుందంటే దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. కాబట్టి ఆయన నమ్మదగిన దేవుడిని మనం గ్రహిస్తే, ఆయన పోలికలకు మనం మార్చబడితే, ఎరిగిన హృదయాలతో పశ్చాత్తాప హృదయాలతో పాపస్థితిని మనం ఒప్పుకొని ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు మనల్ని బలమైన సాధనంగా వాడుకుంటాడు. ఆనాడు దేవుని కోసం రోషం కలిగి సాక్ష్యం చెప్పాడు రాజు ఎదుట బాలుడైన దావీదు. ఆ సాక్ష్యాన్ని బట్టి గచ్చంత్రం లేక యుద్ధభూమిలో దిగడానికి ఎవరు పోయేవారు లేక నిజంగా దావీదుని పంపించినప్పుడు దావీదు ఒకటే చెప్పాడు, సింహపు నోటి నుంచి కాపాడిన దేవుడు, నిజంగా ఎలుగుబంటి నోటి నుంచి కాపాడిన దేవుడు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుని చేతిలో నుంచి నన్ను కాపాడుతాడు అని ఆ విశ్వాసంతో వెళ్ళాడు. కాబట్టి విజయం తెచ్చినాడు. విజయోత్సవాలతో ఇశ్రాయేల్ అందరూ కూడా జయజయలు కొట్టుకుంటూ దేవుని గణపరిచి నిజంగా సౌలుకి 1000 దావీదుకి 10,000 అని జయకొట్టినప్పుడు రాజు విసుపు చూపు చూసినాడు. మనం ఎదుగుతున్నప్పుడు, మనకి పేరు వస్తున్నప్పుడు, మనకి మంచిగా గౌరవం వస్తున్నప్పుడు, మంచిగా ప్రజల్లో మనకి మమేకమైపోయినప్పుడు నిజంగా కొంతమంది అసూయపడవచ్చు. మనల్ని పరిపాలించిన వారు, మన పైన పెద్దలుగా ఉన్నవారు, కానీ మనం వారికి ఇచ్చే గౌరవాన్ని వాళ్ళకి ఇచ్చి దేవుని ప్రేమను అనేకులకు పంచిపెట్టాలని నేనైతే ఒకటే నమ్ముకుంటాను. నిజంగా ఏ యోగ్యత లేదు, ఏ అర్హత లేదు, కానీ దేవుడు ఒక అధికారం ఇచ్చాడు. ఎందుకంటే ఆయన శిష్యులకు ఇచ్చినాడా, ఆది అపొస్తలులకు ఇచ్చినాడు. మీరు చనిపోయిన వాళ్ళు లేపుతారు, దయ్యాలు నా నామమున వెళ్ళగొడతారు, నిజంగా రోగులు బాగుపడతారు, నిజంగా పాములను ఎత్తుపట్టుకుంటారని ఈ వాగ్దానం నా పట్ల నెరవేరింది. చనిపోయిండు బాబాని తీసుకొచ్చేసారు హాస్పిటల్లో, బ్రతికిపోయిండు. ఆస్మాను ఖర్చుని చచ్చిపోతాను అనుకున్నాను, దేవుడు బ్రతికించుడు. ఏ మంత్రాలు లేవు, తంత్రాలు లేవు, దేవుని నామములో ఏడ్చాం. ఇది సజీవ సాక్ష్యం. ఎందుకు చెప్తానంటే దేవుడు ఎన్నో మేలు చేసి నిజంగా కుటుంబాన్ని నిలబెట్టి కాపాడుతున్నాడు. అయినా కానీ సమస్యలు లేవంటే ఉన్నాయి, ఎన్నో సమస్యలు కుటుంబ పరంగా ఉన్నాయి, ఆర్థిక పరంగా కూడా ఉండవచ్చు, కానీ అన్నింటిలో కూడా దేవుడు జయాన్నిచ్చి కాపాడుతూ పోషిస్తూ ఈనాటికి నిజంగా దేవుని నామములో ఎవరు అభ్యంతరపరచకుండా అనేకులకు నిజంగా సమాధానం చెప్పడానికి, సాక్ష్యం చెప్పడానికి నా దేవుని గురించి నిజంగా నేను గర్వపడతాను. ఎందుకంటే దేవుడు నాతో ఉన్నాడని గొప్ప నమ్మకం. అర్ధరాత్రి చూడని ప్రదేశమైన, అరణ్య ప్రదేశమైన దేవుని కొరకై ప్రయాసపడి దేవుని సందులో ముందుకు సాగడానికి దేవుడు కృప చూపినాడు. కనుక మనం పరిశుద్ధులుగా జీవించాలని దేవుని ఉద్దేశం. దాని కొరకై సమాజం కొరకు మనం ప్రార్థన చేయాలి. మనం సుఖంగా నెమ్మదిగా బ్రతకాలంటే రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయమని పౌలు భక్తుడు చెప్పినట్టుగా మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే మన ప్రార్థన వ్యర్థం కాదు. మనకి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, ప్రార్థన ఆలకించువాడు ఆయన.
అడగండి మీకు ఇవ్వబడుతుంది, ఎదగండి మీకు దొరుకుతుంది చెప్పిన దేవుడు. కాబట్టి మన విశ్వాసంతో మనము, మన పిల్లలు, మన సంఘం ప్రార్థన చేస్తే దానికి ప్రతిఫలం నిజంగా పొందుకుంటాం. తప్పకుండా ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడు. కనుక ఇలాంటి ప్రార్థన కూడికలు నాకు ఎంతో ఆనందం. ఇష్టపడను. రాత్రి అంతైనా పగలంతైనా దేవుని మాట్లాడటానికి, దేవుని సదులు గడపడానికి నిజంగా ఆసక్తి చూపుతూ దేవుని మహిమార్థమై ఆయన ప్రేమను, ఆయన చూపిన గొప్ప ప్రేమ, త్యాగం, నిజంగా సిలువ దర్శనాలు చూశాను. శ్రమలు వచ్చినాయి. బతకాలనుకున్నప్పుడు, సిలువ మోస్తున్నప్పుడు ప్రభు సిలువ నేను మోయడానికి పోతే నువ్వు మోయలేవు అని చెప్పేసి ఆయన వచ్చి మోసిండు. అప్పటి నుంచి నాకు ఇక ఎన్ని శ్రమలు వచ్చినా కానీ ఆర్థిక పరంగా, సంఘ పరంగా, నిజంగా సంఘస్థులు ముఖ్యులైన వారు కూడా మరి పక్కకు పోయినారు. అయినా కానీ దేవుని పరిచర్య ఆకుండా చేయడానికి కృప చూపిండు. కాబట్టి పిల్లల భవిష్యత్తులో కూడా నా పిల్లల విషయం కూడా నేను ఎప్పుడు కూడా సందేహపడిన కానీ వాళ్ళు భక్తిలో ఉన్నారు. కానీ నిజంగా ఒక ఐక్యత కలిగి రావాలని ఆశపడతా ఉన్నా. వాళ్ళు మంచి మరి నిజంగా లోకంలో కలిసే వాళ్ళు కాదు, దేవుని కొరకు జీవిస్తారు, దేవుని ప్రేమను పంచిపెడతారు. నిన్ననే మరి మా పాపకి పుట్టినటువంటి పిల్లలకి, కమల పిల్లలకి పుట్టినరోజని నిన్న దినాన మా పాప మాలుడు చాలా గొప్ప విందు చేసేసి ఐపీసీ నాయకులైనటువంటి, ఐపీసీ ఇండియా పెంతుకొస్తే అపస్థాపకులైనటువంటి విజయవాడ ఉన్నటువంటి నోయలు సాగర్ గారు పిలిపించి 2 యాటలు కోసి ఐపీసీ సేవకులు పిలిపించి నిజంగా ఆయనతో పరిచయం సేవకులను పిలిపించి చక్కటి కార్యక్రమం జరిగించి దేవుని ప్రేమను పంచిపెట్టినారు. పాపకి 3వ నెల జరిగింది, పిల్లలకి ఇద్దరికి మరి 3వ సంవత్సరం జరిగిందని గ్రాండ్గా చేశారు. చక్కగా చాలా ఆశ్చర్యపడుతున్న కారణం ఏంటంటే దేవుడు మనల్ని పేదవారిగా ఉంచడు, దేవుడు మనల్ని శాపగ్రస్తులుగా ఉంచడు. పిల్లలే పుట్టుకుంటే దేవుడు చక్కటి పిల్లలు నా జీవితంలో ఇచ్చాడు. 7 సంవత్సరాలకి, ఆ తర్వాత నా బిడ్డకి కూడా 18 సంవత్సరాలకి ఇచ్చాడు. దేవుడు నమ్మదగిన వాడు. కాబట్టి మనం నమ్మిన దేవుడు ఎవరు అని మనం ఎరిగి ఉంటే మనం నిజంగా ఏ విషయంలో సందేహపడము, భయపడము, దిగులు పడము, అన్నిటిలో దేవుడు జయమిస్తాడు. హల్లెలూయా. అందుకోసమే భక్తులు అంటాడు కదా, పరిశుద్ధుడా సారథివై నడిపించు సీయోనుకే నా యాత్రలో తిరిగినా ప్రతి మలుపునే సిద్ధమే. పరిశుద్ధుడా సారథివై నడిపించు సీయోనుకే నా యాత్రలో నే దాటినా ప్రతి మలుపునే సిద్ధమే. నా విశ్వాసము నీపై నుంచి విజయమునే సాగనా యేసయ్యా. మా విశ్వాసము నీపై నుంచి విజయమునే సాగనా. నా ప్రతి క్షణము ఈ భావనతో గురి వద్దకే సాగేనా. నా ప్రతి క్షణము ఈ భావనతో గురి వద్దకే సాగేనా. యేసయ్యా యేసయ్యా నీ కృపా సాలయ్యా. హల్లెలూయా. దేవుని కృప చాలని ఆయన కృప చూపి బ్రతికించి కాపాడుతున్నాడు. కాబట్టి దేవుని విషయమై సిగ్గుపడిన పనివారుగా మనం ముందుకు సాగాలంటే మనం వెళ్ళవేళలా ప్రార్థన చేస్తుండాలి, బైబిల్ చదువుతుండాలి. అదే దాతృత్వం కలిగి కూడా మనం ఉండాలి. ఎందుకంటే మనం ఇతరుల పట్ల శ్రద్ధ చూపకపోతే ఇతరులు మన పట్ల శ్రద్ధ చూపరు. మనం ఇతరులు ప్రేమించకపోతే మరి నిజంగా ఇతరులు మనల్ని ప్రేమించరు. కనుక దేవుడు చూపిన ప్రేమ, ఆ యొక్క దయాగుణం కలిగి లోకములో ఆయన ప్రేమను పంచిపెట్టడానికి దేవుడు ఆయన సేవకులు మనకి మరి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇచ్చేసి అన్ని సమయాల్లో ఆయనకున్న శాంతినే మనం పొందుకోవాలి. ఎలాంటి శాంతి? ఆయన హింసించబట్టి కూడా నిజంగా ప్రేమించినాడు. ఉమ్ము వేయబడి గేలు చేయబడుతున్నా కానీ ప్రేమించినాడు.
ఆ శిలువ వేయబడ్డ యేసయ్య అంత ప్రేమామయుడు. అందుకోసమే అంతగా హింసించబడి అంతగా దూషించబడ్డబట్టి పిలిపి పత్రికలో చెప్పినట్టుగా 2వ అధ్యాయంలో ఆయన అన్ని నామాల కన్నా పరిణామముగా హెచ్చించబడి పూజించబడుతున్నాడు. లోకములో ఎవరు అని అంటే ఒక యేసుక్రీస్తు నామములోని ప్రతి మోకాలు మొక్కుతున్నాయి, ప్రతి నాలుక స్తుతిస్తుంది, ప్రతి నాలుక ఒప్పుకుంటుంది. కాబట్టి చాలామంది పాపులు పశ్చాత్తాపడి పరివర్తన చెంది పాపిని తెలుసుకొని జీవిస్తున్నారు. మళ్ళా ఏదో ఒక సమయంలో మళ్ళా పాపంలో జారిపోతున్నారు. కనుక మన విశ్వాసాన్ని, మన నిరీక్షణ మనం కాపాడుకొని మన గురి ఎల్లప్పుడూ దేవుని మీద ఉంచి మనం పరిశుద్ధులుగా జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి అలా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సేవకులు మనకే మనం నడిపిస్తున్న సంఘానికి దేవుడు దయచేయాలని కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. మరి ప్రభు నామములో మీ అందరికి ప్రత్యేక వందనాలు. ఈ సమయం మరి అధ్యక్షుల వారికి మరి ప్రేరేపించబడి క్రిస్మస్ ఆరాధనలు పెట్టాలన్నట్టు మంచిది. నేను కూడా ఒక 2-3 పెడతా. 2-3 ఒకటి కాదు, నువ్వు వస్తానంటే నీ ఖర్చులు ఇస్తా, నీ సంఘంతో